Hi guys, next problem. Show that integration 0 to infinite t cube e power minus t sin t dt is equal to 0 అని చూపించమంటున్నాడు. ఓకే, సో దీని వాల్యూ ఇదని చూపించేద్దాం. చూడండి, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మామూలుగానే ఆన్సర్ గివెన్ ఇచ్చిండేది రావడం జరిగింది. ఇది చూపించాలి యాక్చువల్గా మనము. ఇక్కడ వచ్చేసి మనం ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ అయితే చూపించేద్దాం 0 అనేసి. చూడండి, ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను. ఈ విధంగా ఉందంటేనే మనకు తెలుసు వీ నో దట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ బై యూజింగ్ ఎల్టీ ప్రకారంగా ఇంటిగ్రేషన్ 0 to infinite e power minus pt f of t into dt is equal to l of t is equal to f of p is equal to p అయిపోతుంది. ఇక్కడ p ఎంత అయిపోయింది? ఇక్కడ 1 అయిపోయింది అనమాట. చూసుకోండి జాగ్రత్త. ఇది అప్లై చేస్తాను చూడండి. ఓకే, సో ఇంటిగ్రేషన్ 0 to infinite e power minus t cube into sin t into dt is equal to l of t cube into sin t అయితే అయిపోతుంది అనమాట దీని ప్రకారంగా. ఓకే, సో మనకు తెలిసి ఎల్ ఆఫ్ టీ క్యూబ్ సైన్ టీ అంటే ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ బై టీ వచ్చేస్తుంది ఫార్ములా. ఓకేనా, సో చూడండి అప్లై చేసేస్తాను. -1 హోల్ క్యూబ్ డి క్యూబ్ డివైడెడ్ బై డిపి క్యూబ్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ పి దీనికి సంబంధించి దీనికి సంబంధించింది. ఓకే, సో ఎల్ ఆఫ్ సైన్ టీ అంటే 1 డివైడెడ్ బై p² + 1. ఇది ఇంకా మనకి ఇక్కడ పిల్లో ఉంది. ఇంకా అప్లై చేసేద్దాం. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ మనము ఒకటి బయట రాసేసుకుందాం. ఇక్కడ -1 హోల్ క్యూబ్ అన్న -1 ఇంకా -1 d² డివైడెడ్ బై dp² dp ఇంటూ ఇదంతా పైకి రాసుకుంటాం. ఓకే, ఎందుకంటే మనకి ఏం లేదు ఇక్కడ. పైన పీలలో ఏమన్నా ఉండింటే గిన మనము u/v హోల్ డాష్ అయితే అప్లై చేసేవాళ్ళం. ఓకేనా, సో ఇక్కడ ఏం లేదు, పైన కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇదంతా పైకి ఎత్తేద్దాం. ఇంకా p² + 1 హోల్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ మనకు d/dp p⁴n ఫార్ములా అయితే అప్లై చేద్దాం. సో -1 p² + 1 హోల్ పవర్ -2 అవుతుంది. మళ్ళీ p² + 1కి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేసినట్టయితే 2p అయిపోతుంది. ఇది ఇంకా ఇక్కడ బయట రాసింది. ఇక్కడ -1 అవుతుంది. d² డివైడెడ్ బై dp² ఇదంతా కిందికి రాసేసేయండి. ఇంకా 2p డివైడెడ్ బై p² + 1 హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది. 2 కాన్స్టెంట్ కదా బయటికి రాసేసేయండి. ఇంకా d² బై dp² కదా ఒక d/dpగా రాసుకున్నాను అనమాట. d/dp ఇంటూ d/dpగా రాసుకున్నాను చూడండి, ఎందుకంటే నెక్స్ట్ అప్లై చేయాలి కాబట్టి. కాన్స్టెంట్ 2 బయటికి లేపేసేయండి. ఓకే, సో 2 బయటికి రాస్తాను. ఇంకా u/v హోల్ డాష్ అయితే అయిపోతుంది. ఇక్కడ అప్లై చేసినట్టయితే p' p² + 1 హోల్ స్క్వేర్ మైనస్ p² + 1 స్క్వేర్ డాష్ నెక్స్ట్ p డివైడెడ్ బై p² + 1 హోల్ స్క్వేర్ అనమాట. ఇంకొకటి తెలుసు కదా ఫార్ములా, అప్లై చేయడం జరిగింది అనమాట. p చేసినట్టయితే 1 ఇంకా ఇది అలాగే వచ్చేస్తుంది. సో మైనస్ ఇక్కడ వచ్చేసి డాష్ ఉంది కదా, సో ఇక్కడ మనకు d/dp ఇది ఉంది అంటే మనకు d/dp p⁴n ఫార్ములా. ఓకే, ఇంకా 2 p² + 1 ఇంకా p² + 1కి నా డిఫరెన్షియేషన్ చేసినట్టు 2p అవుతుంది ఇంటూ p డివైడెడ్ బై ఇదంతా ఇంకా ఇక్కడ ఇంటూ అవుతుంది. సో 4 ఇక్కడ చూడండి p² + 1 ఉంది, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది లేండి. ఇక్కడ p² + 1 అయితే ఉంది. ఇక్కడ అంటే కామన్ తీయచ్చా? ఇక్కడ p² + 1 అయితే కామన్ అయితే తీయచ్చు. ఓకే, సో p² + 1 అయితే కామన్ తీసేస్తాను. మళ్ళీ ఎందుకు ఇక్కడ మళ్ళీ a+b హోల్ స్క్వేర్ అప్లై చేయడం, ఇక్కడ అంతా ఇంటూ చేసుకోవడం అలాగంతా వద్దు. ఇక్కడ డివైడెడ్ బైలో కూడా మనకు p² + 1 హోల్ పవర్ 4 అయితే ఉంది. ఇక్కడ పైన మనం p² + 1 కామన్ తీసినట్టయితే క్యాన్సిల్ చేసేయచ్చు కదా. సింపుల్గా ఆలోచించాలన్నమాట ఎప్పుడైనా కానీ. లాంగ్ ప్రాసెస్కి వెళ్ళొద్దండి. ఓకేనా, సో ఇక్కడ చూసినట్టయితే p² + 1 అయితే కామన్ తీయడం జరిగింది. ఇంకా p² + 1 ఉంటుంది. ఇంకా మైనస్ ఇంకా ఏముంటుంది, బయటకు వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా 2 2 4 అదేవిధంగా p అంటే p² 4p² డివైడెడ్ బై ఇదంతా అలాగే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ క్యూబ్ ఉంటుంది ఇంకా. ఓకేనా, ఇక్కడ సాల్వ్ చేయండి. -4p² + p² అంటే -3p² + 1 ఇది నీట్గా ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ కూడా అంతే, పైన అంతా పీలలో ఉంది. ఓకే, ఇక్కడ 1 సపరేట్ ఇది సపరేట్ కాదు, ఇదంతా 1 - 3p² అనేది టోటల్గా ఇక్కడ ఇదంతా మనకు పీలలో ఉంది డివైడెడ్ బై ఇక్కడ అంతా మనకు పీలలో ఉంది. కాబట్టి u/v హోల్ డాష్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. u' ముందుగా v అలాగే పెట్టేస్తాం, -v' తర్వాత u అలాగే పెట్టేస్తాం డివైడ్ బై v². ఓకే, ఇక్కడ 2 కిందికి వస్తుంది, 3తో అయితే ఇంటూ అవుతుంది. ఇంకా చేసేద్దాం. ఇక్కడ చూడండి మైనస్ ఉంది కాబట్టి దానికి డాష్ అప్లై చేయండి. కాన్స్టెంట్ చేసి 0, ఇక్కడ -3 బయట పెట్టేస్తాను. కాన్స్టెంట్ p² చేసినట్టయితే 2p. యాక్చువల్గా p కూడా ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి, చేస్తే 1 అయిపోతుంది కదా, అది రాయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. ఓకే, సో -6p టోటల్గా. నెక్స్ట్ ఇది అలాగే మైనస్ ఇక్కడ వచ్చేసి మనకు 3 p² + 1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ మనకు p² + 1కి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేసినట్టయితే 2p. ఇది అలాగే ఇక్కడ కూడా చూడండి డివైడెడ్ బై ఇక్కడ p² + 1 హోల్ పవర్ 6 అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి p² + 1 హోల్ క్యూబ్ ఉంది. ఇక్కడ p² + 1 హోల్ స్క్వేర్ అయితే ఉంది. ఇక్కడ మనకు డివైడెడ్ బైలో p² + 1 హోల్ పవర్ 6 అయితే ఉంది. ఇక్కడ మనం కామన్ తీయచ్చు, స్క్వేర్ కామన్ తీద్దాం. ఓకే, సో p² + 1 హోల్ స్క్వేర్ అయితే కామన్ తీసేద్దాం. అప్పుడు మనకు -6p ఇంటూ p² + 1 ఒకటి ఉంటుంది, మైనస్ ఇంకా 3 2 6p ఇదంతా ఉంటుంది అనమాట.
ఇది బయటకు వెళ్ళిపోయింటుంది. ఇంకా డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 6 ఇక్కడ క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే, 6లో నుంచి 2 ఇది చేసినట్టయితే 4 ఉంటుంది. ఇంక ఇక్కడ ఇవి దీంతో అయితే -6pతో అయితే ఇంటూ చేసేద్దాం. ఇక్కడ అవసరం లేదు చూడండి, ఇక్కడ -6p ఉంది, ఇక్కడ కూడా -6p ఉంది, కామన్ తీయచ్చు. ఓకే, సో కామన్ అయితే తీసేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ ఈ విధంగా నీట్గా రాయడం జరిగింది. ఇక్కడ మనకు -6p అయితే కామన్ తీయడం జరిగింది. అప్పుడు మనకు పీ స్క్వేర్ ప్లస్ 1 ఇంకా ప్లస్ 1 - 3p² అయితే ఉంటుంది. డివైడ్ బై పీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 4. ఇక్కడ 2 6 12 -12p. ఇక్కడ -3p² ప్లస్ p² అంటే -2p², ఇంకా ప్లస్ 1 + 1 అంటే 2 డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 4. ఇక్కడ ఏం చేద్దాం, 2 అయితే కామన్ తీయచ్చు కదా ఇక్కడ. సో 2 కామన్ తీసేద్దాం. 2 కామన్ తీసినట్టయితే దీంతో ఇంటూ చేద్దాం. 12 × 24 టోటల్గా -24p ఇంటూ -p² ప్లస్ 1 డివైడెడ్ బై p² ప్లస్ 1 హోల్ పవర్ 4 అయితే అయిపోతుంది. ఇదంతా ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి చెప్పండి, ఇదంతా ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇక్కడ దీని వాల్యూ ఇదంతా, ఇది L(t³ sin t ఉంది కదా, దీని వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అదేవిధంగా p ఏమైపోయింది ఇక్కడ, p = p కదా, సో p = 1 అయిపోయింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. చూడండి నీట్గా రాశాను, ఫైనల్ అని పెట్టేసి అంతా సబ్స్టిట్యూట్ చేసేసి నీట్గా. ఓకే, p = 1 అయిపోయింది. సబ్స్టిట్యూట్ చేయండి, p ప్లేస్లో 1 -24 × 1 -1² ప్లస్ 1 డివైడ్ బై 1² ప్లస్ 1 హోల్ పవర్ 4 అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి -1 + 1 క్యాన్సిల్, ఇక్కడ 0 అంటే ఎందుకు 0 ఎందుకు 0 ఇంకా టోటల్గా. ఇక్కడ వచ్చేసి మనకు 1² అంటే 1 1 + 1 అంటే 2 పవర్ 4 అయిపోతుంది అండి ఇక్కడ. ఓకే, సో 0/ఎందుకు ఇంకా 0 ఇది RHS, దీని వల్ల LHS = RHS అనేది ఒకసారి బాక్స్లో పెట్టేసేయండి అంతే.